హాయ్ గైస్, వెల్కమ్ టు అద్విత వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఓపెన్ పోర్స్ ఉన్నవాడు ఎలా తగ్గించుకోవాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మనం ఇంట్లోనే ఉండే హోమ్ రెమెడీస్తోనే మనం ఓపెన్ పోర్స్ అనేది చాలా తగ్గించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఐస్ క్యూబ్ అండి. ఐస్ క్యూబ్తో మనం చాలా ఈజీగా అనేది తగ్గించుకోవచ్చు. ఒక క్లాత్లో తీసుకొని ఐస్ క్యూబ్ని మనం ఫస్ట్ స్కిన్ మీద మొత్తం రబ్ చేసుకొని దాని తర్వాత మనకు రిజల్ట్ డైలీ యూజ్ చేయాలి. 2 to 3 minutes కంపల్సరీ ఇలా రబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఈజీగా ఓపెన్ పోర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇంకొకటి పోర్స్ అనేవి కొంచెం క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఓపెన్ పోర్స్ ఎవరికి ఉంటుందంటే ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఓపెన్ పోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ టమాటా కొంచెం జ్యూస్ లాగా చేసుకొని అప్లై చేసుకోవడం, దాన్ని ప్యాక్ లాగా వేసుకుంటే ఆ టమాటా అనేది మన స్కిన్లో పోర్స్ని క్లీన్ చేస్తుంది అన్నట్టు. దానివల్ల ఆ ఓపెన్ పోర్స్ క్లీన్గా ఉండి ఇంకొకటి ఇంకా హెల్తీగా ఉంటాయి. ఇంకా ఏంటంటే ఇంకా ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అందుకే టమాటా ఎక్కువ మంది ఫేస్ ప్యాక్గా కానీ ఫేస్ మసాజ్ చేసుకోవడం, దానివల్ల మనకు ఓపెన్ పోర్స్ అనేది క్లోజ్ అవుతాయి. సో ఇంకొకటి ఏంటంటే అలోవెరా జెల్ ఎంత మంచిదంటే స్కిన్కి, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా అలోవెరా జెల్ అనేది చాలా అవసరం. ఫ్రెష్ జెల్ అది కూడా. సో ఆ ఫ్రెష్ జెల్ని మనం ఫేస్కి ఒక 10 to 15 minutes ఉంచుకుంటే చాలు. ఎంత బాగుంటుందంటే ఆ పోర్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు ఫేస్ మీద అప్లై చేయడం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఐస్ క్యూబ్స్, ఈ టమాటా, ఇవి కుకుంబర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కుకుంబర్ అంటే కీరదోష అంటారు కదా, దాన్ని పేస్ట్ లాగా చేసుకొని ఫేస్ మీద అప్లై చేసుకోండి. ఒక 5 minutes అప్లై చేసుకోవడం వల్ల అది కూడా రెగ్యులర్గా అప్లై చేస్తేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఒకసారి అప్లై చేయగానే అయితే రిజల్ట్ అనేది మనకు కనిపించదు. సో రెగ్యులర్గా అప్లై చేయండి. మంచిగా ఈజీగా మీకు ఓపెన్ పోర్స్ అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఇంకొకటి మనం కంపల్సరీగా ఐస్ క్యూబ్ అంటే డైరెక్ట్ అప్లై చేయకుండా ఇంకా కాటన్ క్లాత్లో పెట్టి మనం రబ్ చేయాలి స్కిన్ మీద. లేకపోతే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏది పడదు. సో అందుకే మనం ముందుగా ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇంకొకటి రెగ్యులర్గా మనం SPF అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఇంకొకటి మ్యాచరైజర్ కూడా. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే మ్యాచరైజర్ అప్పుడప్పుడు మానేస్తూ ఉంటాం కదా, ఎందుకంటే ఐస్ క్యూబ్స్ పెట్టుకుని అందులో వాటర్ పెట్టి కూడా మనం డిప్ చేయడం వల్ల కూడా ఓపెన్ పోర్స్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా సెలబ్రిటీస్ మనం చూస్తూనే ఉంటాం. సెలబ్రిటీస్ కూడా ఇలా చేస్తూ ఉంటారు. ఒక బౌల్లో ఐస్ వాటర్ను పెట్టుకొని మనం డిప్ చేసేది. సో ఇలా డిప్ చేయడం వల్ల కూడా మనకు ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఇంకో ఆయిల్నెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, అంటే ప్రొడ్యూస్ చేస్తుంది స్కిన్ అనేది. చాలా హెల్దీ స్కిన్ కావాలంటే కంపల్సరీ ఇవన్నీ మనం పాటించాలి. అప్పుడప్పుడు ఎక్స్ఫోలియేటర్ అంటే స్క్రబ్బింగ్ అనేది కూడా చాలా అవసరం. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఫాలో అవ్వండి.